హాయ్ ఫ్రెండ్స్, ఈ క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మన ఛానల్ నుంచి వచ్చే నెక్స్ట్ వీడియో అప్డేట్ మీకు అనేది రావడం జరుగుతుంది. వార్నింగ్: ఎలక్ట్రికల్ షాక్ ప్రాణాంతకం కావచ్చు. ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్ చేసే ముందు సేఫ్టీ షూ లేదా చెప్పల్, ఇన్సులేటెడ్ టూల్స్ని యూజ్ చేయండి. ఏదైనా ఇంట్లో వర్క్ చేసే ముందు మెయిన్ బోర్డ్ లేదా ఐసోలేటర్ని ఆఫ్ చేసుకోండి. ఏదైనా ఎలక్ట్రికల్ పరికరాన్ని రిపేర్ చేసేటప్పుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ అవుట్ చేసుకోండి. ఒకవేళ ఆ ఇంట్లో ఇన్వర్టర్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇన్వర్టర్ని టర్న్ ఆఫ్ చేసుకుని వర్క్ చేయండి. బీ సేఫ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో యూనిటీ కంపెనీ 266 క్లాంప్ మీటర్ని అన్బాక్సింగ్ అలాగే రివ్యూ చేయబోతున్నాం. ఇది వచ్చేసరికి చీప్ అండ్ బెస్ట్ క్లాంప్ మీటర్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి మనకు ఆఫ్లైన్ మార్కెట్లో 350 నుంచి 500 లోపే దొరుకుతుంది. దీన్ని నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఇంకా మనం అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ దీని మోడల్ చూడొచ్చు. డిజిటల్ క్లాంప్ మీటర్ 266 అన్న దగ్గర రెడ్ డాట్ ఉంది కదా, అది వచ్చేసరికి దీని మోడల్. బాక్స్ మీద ఇక్కడ మెన్షన్ చేశారు మనం యూనిటీ కంపెనీ డిజిటల్ క్లాంప్ మీటర్. దీన్ని యూజ్ చేసి మనం డీసీ వోల్టేజ్, అలాగే ఏసీ వోల్టేజ్, ఏసీ యాంప్స్, అలాగే ఓమ్స్, అలాగే కంటిన్యూటీ చెక్ చేయొచ్చు. అలాగే ఇందులో ఉన్న ఆప్షన్ ఇంకోటి ఏంటంటే డేటా హోల్డ్. మన డేటాని హోల్డ్ చేయొచ్చు అనమాట కాసేపు. ఓకే, దీన్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. వచ్చేసరికి క్యారింగ్ కేస్ లాంటిది ఒకటి ఉంది, బ్లాక్ కలర్ది. ఓకే, దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఈ క్లాంప్ మీటర్ నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదే క్లాంప్ మీటర్. మీరు చూడొచ్చు, దీని బ్యాగ్ని చూసి మీకు ఐడియా రావచ్చు నేను దీన్ని ఎన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను అన్నది. దగ్గర నేను ఒక 1.5 year నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది యూజ్ చేసి మన ఛానల్లో వీడియోస్ కూడా చేశాను నేను చాలా. క్లాంప్ మీటర్ ఎలా యూజ్ చేయాలన్నది, అలాగే యాంప్స్ అండ్ వోల్టేజ్ చెక్ చేయడానికి. ఒకవేళ మీకు క్లాంప్ మీటర్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ క్లాంప్ మీటర్ ఎలా యూజ్ చేయాలనేది ఒక వీడియో చేసాం ఫ్రెండ్స్, విత్ సింబల్స్. ఒకసారి ఆ వీడియో చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, అలాగే పైన ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఓకే, రెండింటిని మీకు పక్కపక్కన పెట్టి చూపిస్తాను. మీరు చూడొచ్చు, రెండు సేమ్ మోడల్, సేమ్ కంపెనీ. ఇది వచ్చేసరికి నేను బయట టీవీ స్పేర్ పార్ట్స్ అవి అమ్ముతారు కదా, ఎలక్ట్రానిక్ షాప్స్, అక్కడ తీసుకున్నాను. ఇక ఇందులో ఉన్న ఆప్షన్స్ గురించి అయితే చూద్దాం మనం. ఈ క్లాంప్ ఉంది కదా, ఈ క్లాంప్ నొక్కి మనం అందులో వైర్ ఇన్సర్ట్ చేసి యాంప్స్ అన్నది చూడొచ్చు. ఈ డైల్ మిడిల్లో ఉన్నప్పుడు ఆఫ్ పొజిషన్ ఉన్నట్టు. ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి ఏసీ యాంప్స్ అనమాట. యాంప్స్ ఆ వైర్కి పెట్టి చూడాలంటే ఇందులో పెట్టుకోవాలి. ఇది వచ్చేసరికి వోల్టేజ్, ఏసీ వోల్టేజ్. ఇది వచ్చేసరికి డీసీ వోల్టేజ్ అనమాట. విఏ నుండి డీసీ సింబల్ ఉంది కదా అది. ఇది వచ్చేసరికి కంటిన్యూటీ, బీప్ సౌండ్ వస్తుంది. కంటిన్యూటీ చూస్తాం కదా మనం, అది. ఇది 20K ఓమ్స్ అనమాట. ఇక్కడ ఎక్స్టర్నల్ యూనిట్ అని ఉంది కదా, ఇది వచ్చేసరికి మెగా ఓమ్స్ అనమాట. 20 to 2000 అని ఉంది కదా. ఇక్కడ మీకు విఏ నుండి ఓమ్ సింబల్ ఉంది కదా, ఎల్లో కలర్లో ఉంది. అది వచ్చేసరికి మన రెడ్ కలర్ ప్రోప్ ఉంది కదా, ఇక్కడ కేబుల్స్ ఉన్నాయి కదా, కంటిన్యూటీ కేబుల్స్. ఇందులో రెడ్ కలర్ ప్రోప్ని ఇప్పుడు మనకి ఇక్కడ విఏ నుండి ఓమ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కామన్ అని ఉన్న దగ్గర ఇప్పుడు మన బ్లాక్ కలర్ది ప్రోప్ని పెట్టుకోవాలి. ఈ రెండే మనకి ఎక్కువ యూజ్ ఉంటాయి వోల్టేజ్ చెక్ చేసేటప్పుడు, డీసీ వోల్టేజ్ కానీ ఏసీ వోల్టేజ్ కానీ. ఎక్కువగా అయితే మనం ఇవే యూజ్ చేస్తాం. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఒక స్టార్ స్క్రూ ఉంటుంది, అది ఓపెన్ చేసి మనం బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేద్దాం. ఇక చిన్న స్టార్ స్క్రూ డ్రైవర్ కావాల్సి వస్తుంది మీకు, ఇది మన రెగ్యులర్ పెద్దవి కాకుండా. ఇంక ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది వచ్చేసరికి 9 volts మన హెచ్డబ్ల్యూ బ్యాటరీస్ వస్తాయి కదా మనకి బ్లూ కలర్లో, ఆ టైప్ బ్యాటరీ వేసుకోవాలి ఒకవేళ ఈ బ్యాటరీ అయిపోయినట్టయితే. ఇదైతే ఆన్లో ఉంది, దీన్ని ఫస్ట్ మనం ఆఫ్లో పెట్టేద్దాం. ఫస్ట్ మీరు చూడొచ్చు యాంప్స్, అలాగే వోల్టేజ్, ఏసీ వోల్టేజ్ దగ్గర హెచ్వి అని వచ్చింది కదా, అలాగే డీసీ వోల్టేజ్ దగ్గర పెట్టినప్పుడు అక్కడ మైనస్ ప్లస్ సింబల్ వస్తుంది, మైనస్ సింబల్. ఇంకా ఈ ఆప్షన్ చెప్పాను కదా, డేటా హోల్డ్ అనేది. ఇదేంటంటే మనం ఇరుకైన ప్రదేశంలో వైర్కి పెట్టి
ఆ డేటా బటన్ నొక్కినట్టయితే అది ఆ రీడింగ్ అనేది డిస్ప్లే మీద ఉంచుతుంది అనమాట, మనం మళ్ళీ ఆ బటన్ నొక్కే వరకు. అలాగే దీనికి ఒక స్ట్రాప్ కూడా వస్తుంది, ఇది మన చేతికి పెట్టుకోవడానికి అనమాట, లేదంటే క్లాంప్ మీటర్ పట్టుకోవడానికి. దీన్ని ఈ విధంగా మనం ఇక్కడ ఇలాగ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఇన్సర్ట్ చేసి ఒకసారి మీకు ఇది క్లాంప్ మీటర్ చెక్ చేసి చూపిస్తాను. కంటిన్యూటీలో పెట్టి బజర్లో పెట్టి, ఓకే మనం అయితే బజర్లో పెట్టుకుందాం క్లాంప్ మీటర్ని. ఓకే, ప్రోప్స్ తీసుకొని కామన్ అన్న దగ్గర బ్లాక్ది పెట్టుకోవాలి. విఏ నుండి ఓమ్ సింబల్ ఉంది కదా, ఎల్లో కలర్ కోడ్ ఉంది అక్కడ వచ్చేసరికి మనం రెడ్ వైర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది నేను కంటిన్యూటీలో పెట్టాను. డీప్ సౌండ్ మీరు వినొచ్చు, అంత లౌడ్ వస్తుంది అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.